అందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. అమ్మాయిలు చెప్పరా రే, అర్థం చేసుకోవాలి. அச்சுவை பெரினும் வேண்டே அரங்கமா நகருளானே அரங்கமா நகருளானே அரங்கமா నగరుళనే రంగ రౌగపుర విహార శ్రీరౌగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరౌగపుర విహార శ్రీరౌగపుర రే తమ్ముడు, బాగా చేసావురా. ఒక ఫోటో తీసుకుంటాను, మళ్ళీరా. నేనా? నిజమేనా? నిజంరా. ఇప్పుడు చూడు. ఎలా ఉంది? రే తమ్ముడు, సూపర్ వచ్చారా. సరే గాని పిక్కి 100 ఫోన్పే చేసే, సెండ్ చేసేస్తాను. ఎరా లేవా? చీప్. అక్క, అమ్మాయిలు చూపించారు. నాకు కబ్బర్ నుంచి ఎవరు తీశారు? నాకు తెలీదురా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకో, ఆ చూతనంత ఎడనా కొడుకు అనుకుంటారు. అనుకోవడం ఏంటి, అదే కదా. నోట్లో బొత్తింకలు కుక్కెళ్ళి దీనికి. రే తమ్ముడు, ఒకసారి ట్రారా, ఇలా చూడు. ఏంటే? ఒకసారి ఇలా చూడు. ఏంటి? ఇలా చూడరా. ఏంటే? అక్కడ ఎలా పెట్టావే? అదేరా ఆర్ట్ అంటే. అని ఇదంతా నమ్మను నేను. అది ఎడిటింగ్. ఇది ఎడిటింగ్ అని నీకు తెలుసు, నాకు తెలుసు. అమ్మకు తెలీదుగా. నీకు దిమ్మ తిరిగే పాయింట్ చెప్పనా? ఆ బాడీ లాంగ్వేజ్ చూసావా? ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసావా?
ఇది చూసిందాక మరి డెఫినెట్లీ నమ్మేస్తుంది. అక్క ప్లీజ్ అక్క నువ్వేం కాలం చేస్తున్నా పింకీ గురించి చెప్పరా. హాయ్ అన్నయ్య. హైరా. సరే అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు. ఇన్ని రోజులు నీ మీద ఉంది లవ్ అనుకున్నాను, కానీ అది ఇన్ఫాక్చుయేషన్ అని తెలిసింది. ఏంటా ఇది ఎవరు చెప్పారు? తన్ని చెప్పాడు. అంటే ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరిని లవ్ చేస్తే అది ఇన్ఫాక్చుయేషన్ అంటే. మనది ఇన్ఫాక్చుయేషన్. ఎప్పుడు ఫోన్ చేసినా నాన్న తిన్నావా, నాన్న ఏం చేస్తున్నావు, నాన్న నాన్న అని ఎంత క్యూట్గా మాట్లాడేదానివే. నేను మా నాన్న ఫోన్ చేసినా నాన్నని పిలుస్తాను. మరి నన్ను వాడుకున్నావే. నేనా? ఎప్పుడు? ఏంటమ్మా ఒకసారి నీ ఫోన్పే హిస్టరీ చూసుకో. సినిమాలని, షికార్లని, షాపింగ్లని, రీఛార్జ్లని మొత్తం. ఏహే, అది వాడుకోవడం కాదు, ఇన్ఫాక్చుయేషన్. సరే నేను ఎందుకు ఇష్టమంటే ఒక పాయింట్ చెప్తావు కదా, అదోసారి చెప్పు. అంటే నువ్వు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తావు, నన్ను కేరింగ్గా చూసుకుంటావు, నా మాటకి వాల్యూ ఇస్తావు, అందుకే నేను లవ్ చేస్తా. మరాడు అంటే నాకు రెడ్ డేస్ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఒకసారి కలిసాం, మాట్లాడుకున్నాం, ఇంకా అలా అలా అలా. ఏయ్, ఈడితో మనకు మాట్లాడి నడు. ఈడ ఆ, ఏంటి? ఏం లేదు, వెళ్ళండి. నువ్వేం చెప్పక్కర్లేదులే. ఇదంతా మన జీవితాలు బుక్ చేస్తుందో. నువ్వు కావాలి తమ్మకు చూపించుకో. రే తమ్ముడు తమ్ముడు వచ్చింది ఏమవలేదు కదా, ఏమవలేదు కదా కుర్రా నా కొడక. అనే ఏమవలేదు కదా. వాటర్ తాగుతున్నావు, వాటర్ తాగుతున్నావు, అలా నడుతున్నావు బండి. చిన్నపిల్లడు మాయా, వదిలే ఆడిని. ఆడు చిన్నపిల్లడు ఏంటి, ఆడు ఇష్ట చూడు ఎలా ఉంటుందో. రే తీరా 10,000 తీసేళ్ళరా. అనే లేవనా. లేవంట కదా మాయా, వదిలే ఆడిని. నువ్వు ఆగరా. సరే మాయ, నీ బాబుని 10,000 కట్టమను. ఏంటి మా బాబా? మా బాబు ఎందుకు కడతాడు? మరి ఎవరు బాబు కడతాడు? మాయా నీ బండికి ఏం అవ్వలేదు మాయా. ఏంటి మాయ? నా బండి నువ్వు బయటికి ఎవరిని తీసుకెళ్తా చూడు, అప్పుడు నా బండికి నిచ్చాను మాయా, మన బండికి నిచ్చాను మాయా. రే బాబు నన్ను దెబ్బకో, అడుగుతానుండు. ఒరే బాబు ఆ డబ్బులంటే ఆడికి ఇచ్చి పడే. అనే నిజంగా లేవనా. తమ్ముడు నువ్వేం చదువుతున్నావు? 10th అన్యా. నువ్వురా డిగ్రీ. చిన్న పిల్లడు భయపెట్టలేదురా నీకు. తమ్ముడు డబ్బులు పదలిచ్చి పదలిచ్చి పదలి. అనే లేవనా. చీ చీ. ఏయ్ తీ పదలి. అనే లేవనా, ప్లీజ్ అన్యా లేవనా. ఒరే బాబు ఆగరా, నేను అడుగుతానండి. అనే డబ్బులు తీ, లేవనా తీ. లేవనా. ఫస్ట్ నేను చూసాను మాయా. అయితే మరి మాకు నీతులు చెప్తారో నువ్వు? ఇండియాలో నీతులు చెప్తారు, నీతులు పాటించరు. ఏమండి హ్యాండ్ చూసారా, బైక్ చూసారా, ఒకటానికి ఇవ్వండి సరిపోద్ది. నా దగ్గర అంత మనీ లేవండి, మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. అదేలేండి, మీరు చూస్తే అమ్మాయి, మీ కళ్ళు చూస్తుంటే కూడా చాలా చిన్నగా కనబడుతున్నాయి. అక్కడ కళ్ళెల్లా కనబడుతున్నారే నీకు?
మేము హాస్పిటల్కి వెళ్ళిపోతాం, బైక్ మెకానిక్ షెడ్లో పెట్టేస్తాం. ఎంత ఉందో చెప్తాం, మీరు ఇచ్చేసినా పర్లేదు, లేదా ఈ అమ్మ పద్ధతిలో పే చేసినా పర్లేదు. ఓకే. ఓకేనా? అయితే నెంబర్ చెప్పండి. నెంబరా? నెంబర్ ఏంటండి? అయితే 10,000 ఇచ్చి వెళ్ళిపోండి. సరే అండి, చెప్తాను. చెప్పండి. 9 హా. 7 8 8 లిల్లీ, లిల్లీ, ఆ? ఏంటి ఏదో అంటున్నావు? భార్గవి గారు, మీరు హాస్టల్లో కదా ఉండేది, ఇక్కడ ఉన్నారండి? మా పేరెంట్స్ నిన్న ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అదే, మీరు ఇలా కాదు కదా, అలా కదా. అంటే ఇంట్లో వాళ్ళ ముందు తమ్ముడు ముందు కూడా అలా వేసుకుని తిరగమంటావా? అంటే బామ్మ ఏంటి? మీ తమ్ముడా అండి? ఒక్క 5 మినిట్స్ అండి, నేను సెట్ చేసుకొస్తాను. ఒక్క 5 మినిట్స్. రేమా ఇదేంట్రా? ఇది కూడా తీ, అన్నా ఇది కూడా తీ. వద్దన్నా లేకపోతే డబ్బులు ఇచ్చే. వద్దన్నా పదివేలు ఇచ్చి అయితే వద్దన్నా 10,000 ఇరా. రే అన్నా డబ్బులు ఇరా. వద్దన్నా, రే, మా అమ్మ, వద్దన్నా. మా అమ్మ. అడుగుతున్నామయ్యా, వద్దు, వద్దు, అడుగుతున్నామయ్యా, వద్దు. అడుగుతున్నామయ్యా, అన్నా ప్లీజ్ అన్నా. అడుగుతున్నాను వాగు, అడుగుతున్నాను కదా, అడుగుతున్నాను. హే, ఆ చెట్టు అడిగిచ్చే. మన బండి మాయా, అడుగుతున్నా మాయా. మన బండి? నువ్వేమన్నా బండి ఈఎంఐ కట్టావు బాబాయ్, మన బండి అంటున్నావు? ఆ చెట్టు అడిగిచ్చే. సరే, థ్యాంక్స్ అనియా. ఏ అన్నేంట్రా? నువ్వు చూస్తా నా బామద్దులు ఉన్నావు, బావని పిలి. సరే బావా. ఏ ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్తగా ఉన్నాడు ఎదవ. వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, హ్యాండ్కి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఈడి పని కాఫీ షాప్లో చెప్తాను. ఏంటి బ్రో, అమ్మాయి కోసం పడ్డారా? అవును బ్రో. నా అనుబంధం చెప్తున్నాను, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. స్ట్రైట్కి వెళ్ళి బ్రో, అక్కడ రైట్ తీసుకో, అక్కడ స్కూల్ ఉంటుంది, వెళ్ళి వాళ్ళతో చెప్పుకో, వెళ్ళిపో బ్రో. సరే బ్రో, నాకెందుకు, వెళ్తానా? ఏంట్రా? ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్సే డేంజర్ అనుకున్నాం, ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ అని నమ్మడం కూడా డేంజరే అని. గుర్రా నా కొడక, నువ్వు అమ్మని చేత బండి గుద్దేసావు, నేను ఏదో మేనేజ్ చేశాను. అవును మాయా, చూస్తావా? అయినా నేను అమ్మాయిని చూస్తాను, నీకు ఎలా తెలుసురా? సరే బండిది. అయినా మళ్ళీ చెప్పరు, అర్థం చేసుకోవాలి. ఇదో రుక్మిణీ కృష్ణులకి వివాహం జరుగుతోంది, మధ్యలో తెరబట్టారు. ఏదో మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరి వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు. ఏ ఆపు, ఎప్పుడు చూడు ఆ మొబైల్ యూజ్ చేయడమేనా? మారతారనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఇటు చూస్తున్నాడు, ఇటు చూడకరా. అసలు కొంచెం కూడా సిగ్గులేదు. ఎరా ఏమైంది, ఏం చేసావు, అంత ఫైర్లో ఉంది? నీకెందుకు, నువ్వు రూపస్ కూర్చో.
ఎరా నోరు మూసుకొని ఉండాలా? సరే సరే సర్లే, ఇప్పుడు చెప్పవే, ఇందాక ఏదో అంటున్నావు. అయినా నీకు బుద్ధి లేదు. అవును నాకు లేదు, ఇప్పుడేంటి? ఓయ్ మనిషి అన్నాక కొంచెం బాధ్యత ఉండాలి. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం కాదు. నాకు లేదే బాబు. అది ఏంటి? భార్గవి గారు తన సిచ్యువేషన్లో చేసింది అర్థం చేసుకోవాలి కదా మనం. తెలియకపోవడం ఏంటి జాషు? అడ్డగాడిదలా ఎదగడం కాదు, తెలియాలి. ఒకవేళ నీకు ఒక లవర్ ఉందనుకో, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అనుకో, తను ఫీల్ అవదా? ఇది ఫీల్ అయిందనమాట. ఏ అంతేం లేదండి. ఆ అమ్మాయిల విషయాల్లో అప్పట్లో రాములు వారు, ఇప్పట్లో నేను అన్నట్టు పెద్ద టాక్ అండి బాబు బయట. ముందు రామావతారమే, తర్వాతే కృష్ణావతారం. ఒక్క బ్లడ్ ఎక్కించి కూడా తప్పదండి. ఒకసారి ఏమండి, అక్కడ ఒక కార్డు కడుతుందా, 2 అడుగుతులు ఉన్నాయా? ఎన్నుంటే ఏంటి? ఆ? అడ్డగాడిదలే కదా. బిల్ ఎంత అయిందో చెప్పు, నేను ఇంటికి వెళ్ళాలి. ఈచ్ 150. అమ్మాయిలు చెప్పరు మాయా, అర్థం చేసుకోవాలి. దీనికి ఉంది. హాయ్, మీకు ఒక 39 ఉంటాయా? గవర్నమెంట్ జాబే కదండి. అంటే ఏం కదా, ఒక సంబంధం ముందు మాట్లాడదామని. నేను చెప్తాను మీకు. సరే. ఎరా బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావండి ఈ మధ్యన. ఎవరికేంటి? నీకే. నేను చేసుకోను. నువ్వు చేసుకోకు, మీ అమ్మకి చూపిస్తాను. అంటే గారు గవర్నమెంట్ జాబ్ అని నోట్లో గుట్టలకు క్యూమర్ చేసేస్తారు. రే జాషు ప్లీజ్ రా ప్లీజ్. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు మరి? నోరు మూసుకుని దొబ్బే. సరే. మాయా, లిల్లీ గురించి ఇంట్లో చెప్పేద్దాం అనుకున్నాను మాయా. ఏంటి బాబు, ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికే బయట మనల్ని ఎదవల్లా చూస్తున్నారు. చూడండి మాయా, మనకెందుకు? ఆ దృష్టిలో మనం మంచివాడేంత ఒప్పుక లేదు, టైం లేదు. ఏం చేస్తాం? ఎలా కావాలి అలా చూడండి, అలాగే కనబడదు వాడికి. తాకుండా కూడా బాగానే మాట్లాడుతున్నామా? కొన్ని మాటలు తాతారో మాయా, అనిపిస్తూ వస్తాయి. సరే మాయా, షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాం మాయా. మాయా నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామయ్యా, నేను హీరో కింద చేస్తున్నామయ్యా. నువ్వేమైనా రాకేష్ మాస్టర్ స్టూడెంట్ అనుకుంటున్నావు అవసరాలు చూపించడానికి? హీరో అంటే సరిపోద్దా? హీరోయిన్ ఉండక్కర్లేదా? ఎవరు మాయా? హీరోయిన్ నేను సెట్ చేస్తాను, నీకెందుకు? నేను సెట్ చేస్తాను. ఎవర్రా? నువ్వు హీరోయిన్? నువ్వు? నేనే. ఒక పని చేద్దాం, ఒకటి చేద్దాం, రిహార్సల్, చిన్న రిహార్సల్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఎవరు ఉన్నాడు, తనంటే నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నీ ఇంట్లో వాళ్ళు కాదని నువ్వేం చేయలేవు. ఇప్పుడు తనకి ఎలా చెప్తావు అది ఒకసారి చెయ్యి, ఓకేనా? యాక్షన్. నా నుంచి నీకేం కావాలరా? చెప్పు చెప్పు. మా అమ్మకు దూరం అయిపోతాను, మా అమ్మకు దూరం అయిపోతాను, మా అమ్మకు దూరం అయిపోతాను, మా అమ్మకు దూరం అయిపోతాను. క్లాప్స్ కొడుతున్నాడేంటి? ఏంట్రా? అబ్బా కట్రా కట్టు. కట్టా? హే కట్టంట కట్టంట కట్టంట. నువ్వు మీ అమ్మకి ఎందుకు దూరం అవుతావే? ఏం చేస్తున్నావు? రే నిజంగా చేస్తావా? ఇంత లావు ఉండి ఇంత మందం ఉండి, అదే గోదావరి కాడ బండి ఎక్కించడం చెక్క ఎత్తారు కదా లావుగా, దాని మీద బండి ఎక్కించడం ఇదే పెద్ద లెక్క. సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. నీకు ప్రభాస్ ఇష్టం కదా, ఛత్రపతి మూవీలో ఏదైనా డైలాగ్ చెప్పు, చూస్తాను నార్మల్గా. పెట్ట మంచి పొంగు మీద ఉంది. ఏ సర్లే, ఇంకా చేద్దాం. బాగానే చేశారంతా.
ఇప్పుడు నీ పేరు భరణి, తను లల్లి అని పిలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే సీను, ఇప్పుడు తిను ఉన్నాడు కదా, తిను వేరే అమ్మాయితో మాట్లాడతాడు. అది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అది అర్థం చేసుకోకుండా నువ్వు అడ్డగాడిదివి, బుద్ధి లేదు, బాధ్యత లేదు అని తిడతావు. తర్వాత నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అడగాలి. ఎలా అడగాలి? ఇలా పట్టుకుని కాలు మీద కూర్చొని అడగాలి. ఓకేనా? మారతారనుకోవడం నాది బుద్ధి తక్కువ. మనిషి అన్నాక కొంచెం బాధ్యత ఉండాలి. అది మాయా ఈడేంటి అలంగ మామూలని అవుతున్నాడు. ఓకేనా? యాక్షన్. కల్లారా ఒకటి చెప్తున్నాను, నాకు ఈ తప్పు ఏది రాదు. రేపొద్దున మీరు జాబ్ అని చేసుకుంటారు, నాకు అది కూడా రాదు. ఇప్పుడు నేనేం చేయాలన్నా అది మీ చేతిలో ఉంది. నా లైఫ్ మీ చేతిలో ఉంది. ఇక మీ ఇష్టం. హే, చేస్తాం జాషు, ఈసారి డెఫినెట్లీ చేస్తాం. నమ్ముతున్నాను. అది వస్తుందేంట్రా? నేనే పిలిచాను. ఎందుకు? నిన్ను తిడుతూ ఉంటది, నువ్వు ఎంత కష్టపడుతున్నావు తెలియదు దానికి. రే సరే మాయా, స్టార్ట్ చేయి. రే అయ్య బాబోయ్, అమ్మని అయ్య బాబోయ్. అయినా ఇప్పుడు వద్దులే, మీరు కొంచెం కష్టపడుతున్నారు కదా, ఇది మనం తర్వాత చదివితే. హే లేదు, చేద్దాం రా. ఎలా వింటారు? సెలైన్ బోట్లు ఎక్కించినట్టు ఎక్కించబడద్దాను కదా. అంటే ఇక లైటింగ్ కూడా సరిగ్గా లేదు. ఈ సినిమా తర్వాత చేద్దాం. అచ్చా, లైటింగ్ అచ్చా. అచ్చా, స్టార్ట్ చేయి జషు. చేస్తాను. యాక్షన్. నీ పేరు బర్నీ కదా, నిన్నిప్పుడు లల్లి అని పిలిచినా నీకు ఓకేనా? నువ్వు లల్లియే కాదు, లిల్లీ అని పిలిచినా నాకు ఓకే. అయినా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఓకే. ఈ నోటితో బాధ్యత లేదా అన్నాను, అసలు నాకు బాధ్యత లేదు. సిగ్గు లేదా అన్నాను, నాకు సిగ్గు లేదు. లేదు లేదు, ఈ నోటితో నేను నిన్ను అడ్డగాడిదా అన్నాను, అసలు నేను అడ్డగాడిదా. అయ్యో బాబోయ్, కట్. అయ్యో బాబోయ్. ఈ మాయా ఓకేనా? నెక్స్ట్ సీన్ చెప్పు. నెక్స్ట్ సీనా? అక్కడ చూడు, ఒక చిన్న 2 చిన్నలు అయిపోయినాయి. నా భయం ఇంటికి వెళ్ళిపోతుండ్రా. మూసుకుని నెక్స్ట్ సీన్ చెప్పా. బాగా చేసానా? నీకుందే. సరే, ఇప్పుడు నెక్స్ట్ సీన్ చేద్దాం. రే, ఇప్పుడు కింద కూర్చుంది కత్తాను, చేయి పట్టుకుని పైకి లేపి క్షమించాను అని చెప్పు. సరే మాయా. చెయ్యి. ఏ అలా కాదు, అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక ర్యాప్ ఉండాలి. నేను చేస్తాను చూడు. చూడు, ఇలా పట్టుకుని క్షమించు. నీకెక్కడ పనేంటి? కెమెరామెన్ అండి. విక్కీ, మరి నీకెక్కడ పనేంటి? హీరో. మరి నీకెక్కడ పనేంట్రా? అసిస్టెంట్ డైరెక్టర్. కదా, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చూసుకోలేదండి. చూసుకోపోవడం ఏంటి? చూసుకోవాలి కదా. కాపీరైట్ నీ నా పేరు మీద పిచ్చని నువ్వు నేను పిచ్చని సన్న జాజిలా కొట్టే అక్క కొంచెం తెలివైందా కదా, ఇల్లు విషయంలో ఏమైనా సజెషన్లు అడదామా?
అక్క నేను నీకు విషయం చెప్పాలి. సరే కానీ పేషెంట్ ఎలా ఉంది? ఏం లేదు చెప్పరా. చెప్పక్క. కుక్కర్ విజిల్ పనిచేయట్లేదని అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిల్ తీసుకురమ్మంది. విజిల్ కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకని నేనే విజిల్ వేసా. ఆ తర్వాత అమ్మ నన్ను వేసుకుంది. సరే నువ్వేదో చెప్పాలన్నావు కదా, చెప్పు. రే చెప్పరా. వెళ్ళా. రే తమ్ముడు రా ఒకసారి ఇలా రా. చెప్పరా. చెప్తానుండు. నీకు ఒకటి చెప్తాను. నాకు ఒక అక్కలా కాకుండా ఒక ఫ్రెండ్లా చెప్పు. సరేరా. ఈ అమ్మని లవ్ చేస్తున్నాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇలారా. ప్రేమ గొప్పదనుకో 100 సార్లు ప్రేమించు. అదే అమ్మాయే గొప్పదైతే అక్కడితో ఆగిపో. అమ్మాయి బంగారం అక్క, కానీ నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడినా తేడాగా తీసుకుంటాను. నువ్వు ఎవరిని ఎక్కడి వరకు ఉంచుతావో తనకి తెలుసు అనుకో. అయినా సరే తను తీసుకోలేకపోతుందంటే తనకి నీ మీద ఉన్నది ప్రేమ మాత్రమే కాదు, బాధ్యత కూడా. రే ఇప్పుడు వరకు ఒక ఫ్రెండ్లా చెప్పాను, ఇప్పుడు ఒక అక్కలా చెప్పనా? చెప్పక్క. అమ్మ వీడి ఫోన్లో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. నీ అమ్మ వస్తుందండి మరి. ఇక్కడ తీసుకొచ్చేయండి మా. లిల్లీ రమ్మంది మాయా. రే మా మీ అక్క కాల్ చేస్తుందిరా. ఎత్తగరా బాబు. ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారని చెప్పి పాసింగ్ చేద్దామని చెప్పి 1000 రూపాయలు చేదో తీసుకురామంది. నేను కొత్త టీషర్ట్ కొనేసాను. ఎలా ఉంది? ఆహా, పాలకొల అమ్మాయిలు నిద్రపోరు అయితే. ఏంటి బ్రో, అమ్మాయి కోసమా? అవును బ్రో. నా అనుభవంతో చెప్తున్నాను, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, దోలు తీరిపోద్ది. నీ అనుభవాలు నీ దగ్గర ఉంచుకుని బ్రో. సరే బ్రో, నాకెందుకు? ఇక్కడ మిడిల్ షాప్ ఎక్కడ? ఇలా తిన్నంగా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది. ఎంత దూరం ఉంటుంది బ్రో? యా దూరం అయితే అలవా. సర్లే బ్రో. మళ్ళీ దరిదప్పులోకి రావడానికి. సరే మాయా, నేను వెళ్తాను, వచ్చే. రుక్మిణీదేవి వివాహం వారి ఇంట్లో వారు తనకిష్టం లేకపోయినా సరే శశిబాలుడితో నిశ్చయం చేశారు. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేసిందంటే మేమేం ఆర్డర్ పెట్టలేదండి. కొత్త టీషర్ట్ అండి ఇది. ఎందుకు వచ్చావు? మీరే కదా రమ్మన్నారు. ఎక్కడికి? తను ఏం పెట్టిందిరా మెసేజ్? కలుద్దాముంది. ఎక్కడ అన్నాను, ఇచ్చేమంది. తర్వాత అదేరా ఇచ్చేమంది. అంటే ఇచ్చేమంటే హోమే కదా. బాబు కరెక్ట్గా అన్నావే, ఏం ఆర్డర్ పెట్టలేదని. నేను కలవాలి మాట్లాడాలన్నాను. సరే నేను లోపలికి వెళ్ళి వస్తాను, ఎవరన్నా అడిగితే డెలివరీ బాయ్ ఏమండి కొత్త టీషర్ట్ అండి ఇది. వెళ్ళిపోయింది. ఏంటి వరక్షణ చేస్తున్నావు? నేనేం చేశాను? ఏం చేయలేదా? కరెక్ట్గా డెలివరీ బాయ్. నీకు గవర్నమెంట్ జాబే. మరేంటి హెచ్ఎం అంటే హోమా తెంగరోడా. సర్లే నీకు సర్ప్రైజ్ ఉంది చూడు. నాకు తెలుసులే. అబ్బా ఆహా, నువ్వు నీ తెంగరాసాలు. పొరపాటున దాన్ని లేపుకెళ్ళిపోయినాకో లాస్ట్ ఫోన్ కొని నీకా చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వు నా మీద పడతావంటారా బాబు? అది వస్తుంది చూడు. ఎవరన్నా అడిగితే డెలివరీ బాయ్ అని చెప్పు. కొత్త టీషర్ట్ అండి ఇది. లోపలికి వెళ్ళిపో. నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ గురించి. చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మరి
ఈ యువరాణి చేసుకునే మహారాజా ఎవరండి? నేను పుట్టిన వెంటనే నా పెళ్ళి తనతోనే అనుకున్నారు. అర్థం కాలేదండి. నాకు నిజంగానే ఏమీ తెలియదు. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చారు. హలో, ఎవరు? చెప్పండి. సరే అండి, మీ అబ్బాయికి మీ ఈ చీరలోనే కనిపిస్తాను. అసలు ఏమైంది ఇప్పుడు చెప్పు? ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? ఏమైనా చెప్పొచ్చు కదా, కనీసం ఏదైనా మాట్లాడు. అరే చెప్పొచ్చు కదా, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేనేం చేయాలి? సరే ఉండు. ఇక్కడికి వచ్చారంటండి. ఇది అసలు డేంజరస్ ప్లేస్. వెళ్ళిపోండి. ఈ ప్లేస్ నాకు ఒక్కదానికి డేంజరా? అది కాదండి. మరేంటి కాదు? ఆయన ఇది పెళ్ళి కాదు, జస్ట్ చూస్తా అన్నారు అంతే. దీని గురించి మా నాన్న వాళ్ళు నన్ను హాస్టల్కి ఇక్కడికి పంపించి తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఆడపిల్లని కదా, పుట్టిన కొన్ని నిమిషాలకే ఏ ఇంటికి పంపాలో నిర్ణయించుకున్నారు. అయితే వెళ్ళి పెళ్లి చేసుకోండి. అసలు నా మాట విన్నవా? నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం ఎలా చెప్పాలని కలలు కంటున్నా, కానీ మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన మాట వల్ల ఇలా చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. తీరం మారిందని తెలిసాక తీరు మార్చుకోవాలి, కానీ తప్పదని తీరం చేరకూడదండి. మీరు ఇంక వెళ్ళిపోండి. వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించుటకు నిర్విఘ్నంగా నిశ్చయించబడింది. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడికి లేఖ రాసిందంట, తీసుకెళ్ళిపోమని. రే ఏడుస్తున్నావా? ఒరే ఒకసారి వెళ్ళి చూపించరా నాన్న, ఇలా చూపించు. మీ అమ్మలా మా అమ్మ సినిమా చూసి పెంచలేదండి, సీరియల్ చూపించి పెంచింది. ఎమోషనల్ అయిపోతాను. సరే కానీ నీ ఫోన్లో నన్ను ఏమేదో సేవ్ చేసుకున్నా చూపించు. లిల్లీ. ఏంట్రా? లిల్లీ. ఏంటమ్మా? లిల్లీ అండి. ఏంటి? చెయ్యనకు పెట్టు. ఏంటా? పెట్టమన్నానా? ఏమైంది దీనికి? తలదించు. ఏమైంది ఏంటి?
దించమన్నానా? సరే. అమ్మ ఈ కొట్టొద్దు. అరే, ఏ స్లోగా అరమన్నానా? అమ్మ అమ్మ, వదలవే. అరే, అమ్మ, అబ్బా. అరే, అమ్మ. చెప్పక్క. రే ఫ్రెండ్లా నీకు విషయం చెప్పనా? చెప్పు. నువ్వు చెప్పిన అమ్మాయి వాళ్ళు మన ఇంటికి వచ్చారా? తనేనంటరా నాకు ఆడబొడుచు కట్నం తెచ్చే అమ్మాయి. అదేలే. నీకు ఒక అక్కల వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా? ఏం చెప్పు? నువ్వు మా ఇంట్లోనే పెద్ద అదవ్వని చెప్పానే. నీకు చెప్పాను కదా, ఫోటో కూడా చూపించాను నీకు. నన్ను నమ్మడం నీ తప్పు. నేనేమైనా చూపించమన్నానా? సరే సరే, అదే అది కూడా చెప్పచ్చు కదండి. ఏంటి? అదే అమ్మాయిలు చెప్పరు, అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడు అంతే. సరే కానీ రేపు ఒకసారి ఇంటికి రా. వచ్చేటప్పుడు బండి మీద తిన్నంగా రా. అర్థమైందా? ఏంటి? అంటే ఈడని చూసి వెళ్ళిపోతున్నాడా? బ్రో, అనుబాలు బ్రో. నేనా? ఒకసారి నేను ఎక్కడో చూసినట్టుంది బ్రో, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆలోచించకు బ్రో, నేనే చెప్తా. 1 year బ్యాక్ రావులపాలెం గుడికి వచ్చావు కదా నువ్వు. అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటుంటే దాన్ని ఎలివేషన్గా వాడుకుని ఒక అమ్మాయికి లైన్ వేసావు. ఆ అమ్మాయికి నేను లైన్ వేసాను, కానీ నీకు సెట్ అవ్వలేదు, నాకు సెట్ అవ్వలేదు. అంత దూరం ఎందుకని చెప్పి ఇంటి దగ్గర ఈ అమ్మాయిని చూశాను. ఈ అమ్మాయికి లైన్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ అమ్మాయిని కూడా వదలను. సారీ బ్రో, నాకు నిజంగా నేను తెలియదు. ఇప్పుడు ఎలాగా? ప్రేమ అనేది అనంతం బ్రో. ఎక్కడ దొరకకపోతే అక్కడ దొరుకుతుంది, అక్కడ దొరకకపోతే ఇంకెక్కడో దొరుకుతుంది. సో మనం అలా వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. అవును బ్రో, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఒక్క చోట అనిపిస్తుంది బ్రో, అక్కడే ఆగిపోవాలని. అలా అనిపించినప్పుడు ఆగిపో, ఎందుకంటే అది ఇక్కడి నుంచి అనిపించదు, ఇక్కడి నుంచి అనిపిస్తుంది. కూరతనం కదా, ఇప్పుడు అలాగే ఉంటుందిలే. అయినా ఎన్నిసార్లు కొట్టినా చావని పోమురా ప్రేమ అంటే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహాసుందరంగులే పొందలేని వాణ్ణి ఆర్నే. హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.